జయశంకర్ జిల్లా రేకొండ గోరి కొత్తపల్లి మండలాల్లో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిజిఎఫ్ నిధుల నుండి దేవస్థానాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎండోమెంట్ డిఈ రమేష్, జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, పిఏసిఎస్ చైర్మన్ నడిపల్లి విజన్ రావు, మేకల భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య, కోలేపాక సాంబయ్య, మొడమ ఉమేష్ గౌడ్, వీరబ్రహ్మం, మైసా భిక్షపతి, పున్నం రవి, బండారి దేవేందర్, ముడతనపల్లి శంకరయ్య, టౌన్ అధ్యక్షులు రవీందర్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిజిఎఫ్ నుంచి దేవాలయాలు సుమారు 3,22,00,000 రూపాయల విలువ చేసేటువంటి దేవాలయాలను మనం ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఊరుకొత్తపల్లిలో బీరన్న దేవాలయం, రావులపల్లిలో పోచమ్మ టెంపుల్, చల్లగరిగెలో రామాలయం, అదేవిధంగా ముషిన్పర్తిలో ఆంజనేయ స్వామి టెంపుల్, మొగుళ్ళపల్లిలో పెద్దమ్మ దేవాలయం, మొగుళ్ళపల్లిలో పోచమ్మ టెంపుల్, ఆకినపల్లిలో రామాలయం, వెంకట్రావుపల్లిలో పెద్దమ్మ దేవాలయం, గణపురంలో రేణుకైలమ్మ తల్లి దేవాలయం, అదేవిధంగా గణపురంలో పెద్దమ్మ దేవాలయం, బుద్ధారంలో పోచమ్మ, అదేవిధంగా పెద్దమ్మ దేవాలయం, గుడాడుపల్లిలో రామాలయం, అదేవిధంగా ఈరోజు నందిగామ, నందిపంపుల, అజంనగర్, బుద్ధారం, వీటిలో రామాలయాలు, పోచమ్మ దేవాలయాలు, పెద్దమ్మ దేవాలయాలకు ప్రజల కోరిక మేరకు ఈరోజు మంజూరు తీసుకొచ్చి వాళ్ళకి ఈ యొక్క శంకుస్థాపనలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో పోచమ్మ తల్లి బోనాలు, పెద్దమ్మ తల్లి బోనాలు, రేణుకైలమ్మ తల్లి బోనాలు, అదేవిధంగా ఆంజనేయ స్వామి రామాలయాలు ఈరోజు ప్రజల కోరిక మేరకు తీసుకురావడం జరిగింది. సకాలంలో పూర్తి